పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత నుంచి మోడీ డబ్బు చెలామణిపై ప్రభుత్వ నిఘా నియంత్రణ తీవ్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలన్నింటినీ ఉపయోగించుకోవడంతో పాటుగా బ్లాక్ మనీ చెలామణి అరికట్టడం కోసం ఈ స్టెప్స్ వేస్తున్నట్టు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంలో మాదిరి నగదు లావాదేవీలు జరిపే ఛాన్స్ లేదు. ఇటీవల అమల్లోకి వచ్చిన వార్షిక బడ్జెట్ నుంచి 3 లక్షల రూపాయలు అంతకు మించిన నగదు లావాదేవీలపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూల్ ను కూడా మార్చబోతోంది మోడీ ప్రభుత్వం. 3 లక్షల నుంచి 2 లక్షల రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై 2 లక్షలు అంతకు మించిన నగదును స్వీకరిస్తే ఆపై ఎంత మొత్తాన్ని తీసుకుంటే అంత మొత్తాన్ని ఫైన్ రూపంలో అధికారులు వసూలు చేయనున్నారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా ఒక లావాదేవీ లేదంటే ఒకటికి మించిన లావాదేవీల్లో 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదును ఒకేసారి తీసుకోవటం నిషేధం. అలా తీసుకున్న వారిపై భారీ జరిమానా విధిస్తారు. 2 లక్షలకు మించిన లావాదేవీలు ఏవైనా సరే నగదు రూపంలో కాకుండా మిగిలిన మార్గాల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. నల్లధనాన్ని అరికట్టేందుకు వీలుగా తాజా రూల్ ను తెస్తున్నామని చెప్తున్నారు. అందుకే 2 లక్షలు అంతకు మించిన మొత్తాన్ని కానీ నగదు రూపంలో చెల్లిస్తుంటే వెంటనే దానికి చెక్ చెప్పండి. లేదంటే అడ్డంగా బుక్ అవటమే కాదు భారీ ఎత్తున జరిమానా కట్టాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకండి. భారీ నగదు లావాదేవీలకు సంబంధించి సమాచారాన్ని తమకు తెలియజేయాలంటూ ప్రభుత్వం ఒక మెయిల్ ఐడిని కూడా ఇచ్చేసింది. 2 లక్షలకు మించిన భారీ మొత్తాల లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని తమకు ఇవ్వాలంటూ blackmoneyinfo@incometax.government.in ద్వారా ప్రజలను కోరింది. గుట్టుగా మీ పని మీరు చేస్తున్నా మీ చుట్టూ ఉన్న వారి కంటి నుంచి తప్పించుకోలేరన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఓ వీడియో యూట్యూబ్ లో సంచలనంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.